బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ఐఏఎస్ అధికారి హేమంత్ బోర్కడేపై బదిలీ వేటు పడింది. ఏపీ మాజీ సీఎం జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేతపై బల్దియా కమిషనర్ సీరియస్ అయ్యారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా కూల్చివేత చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ బాధ్యతల నుంచి హేమంత్ ను తొలగిస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై జీఏడీలో రిపోర్ట్ చేయాలని పేర్కొన్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా హేమంత్ ను బదిలీ వేటు పడింది. అయితే ఎందుకని కారణము కేవలం ముందుగా ఇన్ఫార్మ్ చేయలేదనైనా లేకపోతే ఇంకేమైనా ఉందా? నిన్న జూబ్లీహిల్స్ లోటస్ పాండ్ లోనే మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇంటి ముందు ఉన్నటువంటి అక్రమ కట్టడాలని కూల్చివేయడం జరిగింది. ఈ కూల్చివేతలకు సంబంధించి జిహెచ్ఎంసీ కమిషనర్ కి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే జోనల్ కమిషనర్ అయినటువంటి హేమంత్ ఈ నిర్ణయం తీసుకొని కూల్చివేతలు చేసినట్టు ఉన్నతాధికారులు గుర్తించడం జరిగింది. దీనిపైనే వివరణ ఇవ్వాలంటూ ఆయనని బదిలీ చేసి వెంటనే అతన్ని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. జిహెచ్ఎంసీ కమిషనర్ బదిలీ చేస్తూ కొద్దిసేపటి క్రితమే ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద ఉన్న అక్రమ కట్టడాలు ఏవైతే జగన్ బందోబస్తుకు ఏర్పాటు చేసినటువంటి సెక్యూరిటీ రూమ్స్ అన్ని కూడా రోడ్డుకి ఆనుకొని నిర్మించారని చెప్పేసి కూడా వాటిని తొలగించడం జరిగింది. ఇలాంటి మాజీ సీఎం అయినటువంటి జగన్ ఇంటి పరిసరాల్లో కూల్చివేతలకు సంబంధించి ఉన్నతాధికారులకు హేమంత్ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తానే సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఈ కూల్చివేతలు చేసినట్టు అధికారులు గుర్తించడం జరిగింది. దీనిపైనే ఆయన వివరణ కోరుతూ బదిలీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయనని ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ గా బదిలీ చేస్తూ కొద్దిసేపటి క్రితమే కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రాధిక. రైట్ సురేష్, సో ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏమైనా హేమంత్ అధికారులకు సమాధానం ఇచ్చారా? హైదరాబాద్ లో ఎలాంటి కూల్చివేతలు కానీ జోనల్ కమిషనర్ తీసుకునే నిర్ణయాలను ఖచ్చితంగా కమిషనర్ జిహెచ్ఎంసీ కమిషనర్ తెలియజేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పూర్తిగా ఏ నిర్మాణాలు కూలగొట్టినా వాటికి సంబంధించిన నోటీసులు ఇచ్చి ఆ తర్వాత కూల్చివేతలు చేయాలి. కాబట్టి ఇక్కడ ఎలాంటి నోటీసులు ఇచ్చారా లేదా అనే ఏ విషయాలు ఉన్నతాధికారులకి ఏమని చెప్పకపోవడం, జిహెచ్ఎంసీ ప్రస్తుతం ఇన్ఛార్జ్ జిహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్నటువంటి అమరాపాల్కి కూడా ఎలాంటి సమాచారం జోనల్ కమిషన్ అందించలేదని చెప్పేసి తానే సొంతంగా నిర్ణయం తీసుకొని ఈ కూల్చివేత చేసినట్టు అధికారులు గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి జోనల్ కమిషనర్ బదిలీ వేటు వేయడం జరిగింది. ప్రస్తుతానికి ఆయన మాజీ సీఎం గా ఉన్నాడు కాబట్టి ఉన్నతాధికారులకి ముందు సమాచారం ఇచ్చిన తర్వాత ఆ కూల్చివేతలు చేసి ఉంటే ఆ నిర్ణయాలు తీసుకునేవారు. కానీ ఇక్కడ జిహెచ్ఎంసీ కమిషనర్ కి తెలియకుండా ఈ నిర్ణయాలు జోనల్ కమిషనర్ అయినటువంటి ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అయినటువంటి హేమంతే సొంతంగా నిర్ణయాలు తీసుకొని నిన్న కూల్చివేతలు ప్రారంభించారు. దీనికి సంబంధించే ప్రస్తుతం ఆయనని బదిలీ చేస్తూ జీఐడీకి రిపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రాధిక. థ్యాంక్ యూ సురేష్.